నమస్కారం, మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ షల్లి ప్రియ. నేటి ముఖ్యమైన వార్తలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. రాష్ట్రం నుండి దేశం వరకు, అంతర్జాతీయ పరిణామాల వరకు అన్ని ముఖ్యమైన వార్తలతో ముందుకు సాగుదాం. మదనపల్లెలో తాగునీటి పనులకు 21,93,00,000. మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రజారోగ్య అధికారి బి సతీష్ కుమార్ ప్రకారం అమృత్ పథకం కింద 21,93,00,000 నిధులు కేటాయించారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులు పూర్తయ్యాక పట్టణానికి నీటి సరఫరా మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం 2-3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతుందని అధికారులు అయితే తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు వేగవంతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది డిఎస్సి సీఎం చంద్రబాబు ఉపాధ్యాయ నియామకంలో ఇకపై విరామం ఉండదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని, ఎన్ని ఖాళీలు ఉన్నా అన్నింటికీ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన వేడుకలో సీఎం ప్రసంగించారు. మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. విద్యాశాఖను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయం అని సీఎం స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాల సూచన. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్ర శనివారాల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. తమిళనాడు తెలంగాణ స్నేహం దేశానికే స్ఫూర్తి. చెన్నైలో విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహబంధం దేశానికి ఆదర్శమని రేవంత్ అయితే వ్యాఖ్యానించారు. విద్యారంగంలో తమిళనాడు అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని సూచించారు. ఇది 2 రాష్ట్రాల మధ్య సహకారానికి కొత్త దిశ చూపిస్తుందని ఆయన అయితే అన్నారు. చౌక ఆహార దుకాణాలతో రైల్వే ప్రయాణికులకు ఊరట. దక్షిణ రైల్వే, చెన్నై డివిజన్, ఐఆర్సిటిసి కలిసి ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నాయి. అన్ని రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణించే వారికి 20 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. చెన్నై, ఎగ్మూరు, కాట్పాడి సహా 27 స్టేషన్లలో 64 చౌక ఆహార కేంద్రాలు ఉన్నాయి. లెమన్ రైస్, పులిహోర, పెరుగన్నం వంటి ఆహారం అయితే ఇక్కడ లభిస్తోంది. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో భోజనం అందేలా ఈ పథకం అయితే రూపుదిద్దుకుంది. విశాఖలో రెవెన్యూ ఉద్యోగులపై ఏసీబీ వల. లంచం డిమాండ్ చేసిన 2 రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు. సర్వే ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు 30,000 కోరినట్లు వెల్లడైంది. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వారిని రంగే హస్తం పట్టుకున్నారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకుని వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రజల సమస్యలపై అధికారుల అవినీతి కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ రష్యా బంధం బలోపేతం. ప్రధాని మోదీ గ్రేటర్ నోయిడాలో యూపీ అంతర్జాతీయ ట్రేడ్ షోలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రష్యాతో భారత్ బంధం కాల పరీక్షకు నిలిచిందని, మరింత బలపడుతుందని అన్నారు. చమురు, ఆయుధాల విషయంలో రష్యాతో భాగస్వామ్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్వయం సమృద్ధి లక్ష్యంతో భారత్ రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేస్తోందని వివరించారు. భారత్ ఎవరి మీద ఆధారపడకూడదని ప్రధాని అయితే స్పష్టం చేశారు. 62,000 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల ఒప్పందం. భారత రక్షణ శాఖ హెచ్ఏఏఎల్ మధ్య మరో కీలక ఒప్పందం అయితే కుదిరింది. 62,370 కోట్లతో 97 తేజస్ MK-1A యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఇందులో 68 ఫైటర్ జెట్లు, 29 శిక్షణ విమానాలు ఉన్నాయి. 2027-2028 నుంచి సైన్యానికి వీటిని అందించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరోక్షంగా 11,750 ఉద్యోగాలు సృష్టి అవుతాయని రక్షణ శాఖ అయితే తెలిపింది. ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ భారీ టారిఫ్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు బాంబు పేల్చారు. బ్రాండెడ్ ఔషధాలపై ఏకంగా 100% దిగుమతి సుంకాలు విధించారు. కిచెన్ వస్తువులు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపై కూడా కొత్త టారిఫ్లు ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన, ఐరాసలో తీవ్ర వ్యాఖ్యలు. ఐక్యరాజ్య సమితి వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గట్టి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆయుధ పోటీ మానవ చరిత్రలోనే భయంకరమని అన్నారు. రష్యా దాడులు ఆగకపోతే యుద్ధం యూరప్ అంతటా వ్యాపిస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ కు కేవలం రాజకీయ మద్దతే కాకుండా నిధులు, ఇంధనం అవసరమని చెప్పారు. రష్యాను అడ్డుకోవడంలో అంతర్జాతీయ సంస్థలు విఫలమయ్యాయని విమర్శించారు. కొత్త జీఎస్టీ రేట్లతో రికార్డు స్థాయిలో అమ్మకాలు. ఈ నెల 22న జీఎస్టీ రేట్లు తగ్గడంతో దేశంలో కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఆ రోజు డిజిటల్ చెల్లింపులు 11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మారుతి, టాటా, హుండాయ్ కార్లు వేల సంఖ్యలో జరిగాయి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో అమ్మకాలు 25% పెరిగాయని రిపోర్ట్లు అయితే తెలిపాయి. డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. భారత్ లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ప్రారంభం.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీలు భారత్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 104 దేశాల నుంచి 2200 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. భారత్ తరపున 73 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సుమిత్ అంటిల్, సుందర్ సింగ్ గుర్జార్, నిషద్ కుమార్ వంటి వారు పతక రేసులో ఉన్నారు. క్రీడా దేశంగా భారత్ ఎదుగుతోందని గర్వంగా ఉంది అని ప్రధాని మోదీ అన్నారు. ఇవే నేటి ముఖ్యమైన వార్తలు. మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు. నేనే మీ శాలిప్రియ. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు మీతో ఉన్నది రన్ టీవీ తెలుగు. ధన్యవాదాలు, నమస్కారం. అలాగే న్యూస్ లో మీకు ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి.